చదువుదాం. 16వ అధ్యాయం 6వ వచనం. మార్పు. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు ఎందుకు వెతుకుచున్నారు? లేకపోతే మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. యేసు ప్రభు వారు దగ్గరికి, అదే సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములు అవన్నీ పట్టుకుని వెళ్ళే సూచనగా కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. ఏది అప్పుడు అగరబత్తి అయినా, లేకపోతే పౌడర్ అయినా, లేకపోతే స్ప్రే కొడతారు, సెంట్ పట్టుకెళ్తారు, ఏదైనా కూడా సువాసన నిమిత్తం తీసుకెళ్తారు. అయితే నేనేం చెప్తానంటే, ఈ వాక్యాన్ని బట్టి మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఇక్కడ లేడు అంటే, వాక్యము నెరవేర్పు జరిగింది. ఏంటి వాక్యము నెరవేర్పు అని అంటే, ఎప్పుడో ప్రవచనాలు చెప్పబడ్డాయి. అనాది కాలంలో నుండే ధర్మశాస్త్రంలో లేక పాత నిబంధన కాలంలో చాలా మంది ప్రవక్తలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఎలాగైతే భూమి మీదకి వస్తాడో మరలా అలాగే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అయితే సేవ చేస్తాడు, చనిపోతాడు అని కూడా ప్రవచన గ్రంథాలు చెప్పబడ్డాయి. ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో, వెలువడ్డాయో, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే ఆయన చనిపోవడం. ఆయన యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే ఆయన సమాధి చేయబడడం. ఆయన యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే ఆయన 3వ దినాన తిరిగి లేవడం. ఈరోజు చాలా మంది చెప్పారు, నేను చనిపోతాను, 3వ దినాలు లేస్తానని. లేవలేదు. సజీవంగానే సమాధిలోకి వెళ్ళిపోతాను, మళ్ళా నేను 3వ దినాలు లేస్తాను అన్న వాళ్ళు ఉన్నారు. లేకపోలేదు, కానీ లేవలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడే నిలబడినటువంటి గొప్ప మహనీయుడిగా ఆయన ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మీరు ఎలా చెప్పగలుగుతారు భాస్కర్ గారు అంటే, నేను అన్ని ఆధారాలతోనే యేసు ప్రభు లేచాడు అని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఏమన్నాడు? ఎందుకు కలవరపడుతున్నారు? సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయనను ఉంచిన స్థలము చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఇందుకు సందర్భంగా కొన్ని వచన భాగాలు నేను మీకు ఇస్తాను. యోబు అంటాడు, యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనంలో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్తాడు. యోబు అన్న మాట ఏంటి చెప్పండి? నా విమోచకుడు సజీవుడు. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనం అందరము కూడా ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలగాల. అదే సాక్ష్యమో తెలుసా? నేను నమ్మిన నా దేవుడు సజీవుడు. అతను రాయి కాదు, అతను చెట్టు కాదు, అతను పుట్ట కాదు, అతను ఏదో ఒక వస్తువు, మనిషి తయారు చేసుకున్న వస్తువు కాదు. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సాక్ష్యం యోబు ఇవ్వగలుగుతున్నాడు. ఈరోజు మీరు నేను ఇవ్వగలుగుతున్నామా? హల్లెలూయా. మనం అందరం ఒక చోట రాయబడుతుంది, సజీవమైన రాళ్ల వలె ఉండాలని రాయబడుతుంది. సజీవమైన రాళ్ల వలె ఉండాలంటే మనం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చేతులెత్తి యేసయ్యకు గొప్ప స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మొదటి వాడు ఆయనే. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను మొదటి వాడను, కడపటి వాడు కూడా ఆయనే. నేను కడపటి వాడను. ఇంకొక మాట కూడా ఉంది, నేను మృతుడనైతిని కానీ. హల్లెలూయా. నేను చనిపోయాను కానీ సజీవుడనై ఉన్నాను. ఈ మాట మనం కాళ్ళ ఎగరేసి చెప్పాలా? హల్లెలూయా. కాళ్ళ ఎగరేసి చెప్పాలా? గర్వంగా చెప్పాలా? ఎందుకో తెలుసా? యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎందుకో తెలుసా? నేను నమ్మిన సత్యం సజీవంగా ఉంది నేటి కూడా. నేనేమి
నిర్జీవమైన దాన్నో, హల్లెలూయా, చనిపోయిన దాన్నో నేను ఆరాధించట్లేదు. నేను ఆరాధించే దేవుడు సజీవుడు. హల్లెలూయా. నేను ఆరాధించే దేవుడు సజీవుడు. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, మనందరి కోసం చనిపోయిన వాడు ఆయనే, మనందరి కొరకు తిరిగి లేచిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపములో నుండి యోహాను గారు ప్రవచన రీతిగా రాస్తూ ఉన్నటువంటి మాట. ఇంకా ఇంకొక మాట అంటాడు, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులటండి మనం నమ్మిన యేసయ్య దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. ఈ చర్చి తాళాలు నా దగ్గర ఉంటాయి. బండితో ఒకటి ఉంటుంది, కారులో ఒకటి ఉంటుంది, పెద్దగారి దగ్గర ఒకటి ఉంటుంది. పరలోక ద్వారా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? చెప్పాలి గట్టిగా. మరణం యొక్క ఏమన్నాడు అక్కడ? తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దగ్గరగా చెప్పండి. యేసయ్య దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉండవు, పెద్దగారి దగ్గర ఉండవు, బిషపుల దగ్గర ఉండవు, పోపుల దగ్గర ఉండవు. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? యేసు క్రీస్తు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడు, ఇదిగో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని భూమి మీదకి పంపించింది ఆయనే, నరులాగా తిరిగి రండి అని పిలిచింది కూడా ఆయనే. 91 కీర్తనలో ఉంటుంది కదా మాట, నరులాగా తిరిగి రండి అని పిలుస్తాడంట. ఎక్కడ ఉన్న వారు అక్కడ నుండే వెళ్ళిపోవాలి. ఆమె ఎన్ని మరణాలండి. ఆఫీసులో పనిచేసేవారు ఆఫీసులో నుంచి వెళ్ళిపోతున్నారు, పొలంలో పనిచేసేవారు పొలంలో వెళ్ళిపోతున్నారు, ఫ్లైట్ లో జర్నీ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ నుండే వెళ్ళిపోతారు. వాక్యం చెప్తుంది, తిరగలు విసురుతూ వెళ్ళిపోతాడంట. పొలంలో పనిచేయవాడు పొలంలో పని చేస్తూ వెళ్ళిపోతాడంట. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడంట. ఎవరైనా ఎక్కడున్నా ఎంత గొప్పవాడైనా వెళ్ళిపోవలసిన వారమే. దాని యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. లూకాసు వార్త 7:11. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా వెళ్ళిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి యాడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి వాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లేపనే, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. హల్లెలూయా. 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 చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకనొక దినము ముట్టుకున్నాడు. ఆ పాడని ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఆ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేచి కూర్చున్నాడు. ఎందుకు లేచి కూర్చున్నాడు? యేసు ప్రభు చెప్పిన మాట, చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట. గుడ్డివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, చెవిటి కలిగిన వారు వింటారు, చనిపోయిన వారు లేస్తారు. అదే ఆయన సువార్త. ఆ సువార్తలో భాగంగానే ఇక్కడ ఒక వ్యక్తిని ఆయన ముట్టగా లేక పాడిని ముట్టగా అతను లేచి కూర్చున్నాడు. ఏమన్నాడు? ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాటలాడసాగాడు. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఖాళీ సమాధులే కనబడతాయా? ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారంటారా? మాట్లాడాలి మీరు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ నిరీక్షణ గలవాళ్ళని ముందుకు సాగాలి. హల్లెలూయా. కొట్టేసిన వాళ్ళు వస్తారు, నిద్రపోయిన వాళ్ళు లేస్తారు, ఊరు వెళ్ళిన వాళ్ళు వస్తారు. అలాగే ప్రభువునందు నిద్రించిన వారిని తప్పకుండా ఏదో ఒక రోజున కలుస్తాము. హల్లెలూయా. బైబిల్ నిరీక్షణదే, బైబిల్ భాషదే, బైబిల్ బోధనే, యేసుక్రీస్తు
తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. చనిపోయేవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఏం జరిగింది అక్కడ చెప్పాలి. లాజరు ప్రేత వస్త్రములు గలవాడ ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అప్పటికే 4 రోజులు అయిపోయింది. యేసుప్రభు రాలేదు. అసలు యేసుప్రభు చాలా ఇష్టమైన కుటుంబం. యేసుప్రభు దగ్గర పాదాల దగ్గర పరిచర్య చేసిన కుటుంబం. అలాంటి కుటుంబంలో ఆ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు మార్తా మరియల తమ్ముడు చనిపోతే 4 రోజుల వరకు ఊసులేదు పలుకులేదు. యేసుప్రభు రాలేదు. 4వ దినాన్ని వచ్చాడు. తాయితీగా మన భాషలో వచ్చి కన్నీళ్లు విడిచిన వారు. యేసుప్రభు లాజరు కొరకు ఏడ్చాడు. మన యేసుప్రభు ఎందుకు ఈ పనులు ఇంతకుముందు పాడుపడితే వచ్చాడు, లేచాడు. ఇక్కడ లాజరు బయటికి రా అని పిలవగానే లాజరు ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. బిడ్డలారా నేను చెప్తాను వినండి. యేసుప్రభు చనిపోయిన వారు తిరిగి లేపుతాడని మాదిరి చూపించడానికే 4వ దినాన అక్కడికి వెళ్ళాడు. ఆ చనిపోయిన వాడిని యేసుప్రభు తిరిగి లేపాలా. లేపినప్పుడు అక్కడ ఉన్న జన సమూహం అంతా ఆయన చెప్పండి ఎంత శక్తి కలిగిన వాడో వాళ్ళందరూ చూడాలా. అదే సువార్త ప్రజలకు తెలియచేయాలి. చచ్చిపోయిన వారిని కూడా లేపుతున్నాడని తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఎలాగైతే లాజరు లేపాడో రేపు నీవు నేను కూడా అదే సమాధిలోకి వెళ్ళాల్సి వస్తే మనల్ని కూడా అలాగే లేదు. ఈ డైరెక్షన్ మీకు ఉందండి? ఉండాలి. ఆమేన్. లేకపోతే ఉండాలి. నేను చనిపోయాను అనుకోండి, నేను చనిపోతే మళ్ళీ తిరిగి నా యేసయ్య లేపుతాడు. యేసు ప్రభు ఎలా లేచాడు, లాజరుని ఎలా లేపాడో, ఒక వ్యక్తిని పాడి మీద తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పాడిని ముట్టి అతను లే అని అన్నప్పుడు అతను ఎలా లేచాడో అలాగే యేసు ప్రభు నందు నిద్రించిన వారందరూ కూడా తిరిగి లేపబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కొరకు నిరీక్షణ గలవారమై మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 22వ వచనం. ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీ 27వ వచనం చెప్పండి వేగంగా. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కూడా కీర్తనలో రాశాడు అన్నమాట. నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధన కాలంలో రాజైన దావీదు కూడా ఈ మాటను ప్రవచన రీతిగా మాట్లాడాడు. దానికి ఆధారం చెప్పమంటారా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. ఈ కొత్త నిబంధనలో జరిగింది కానీ మనం అనుకుంటామేమో. పాత నిబంధనలో కూడా దావీదు మహారాజు చెప్పిన మాట ఇది. 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. కొంచెం 10వ వచనం చెప్పగలరా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో రాజైన దావీదు ప్రవచన రీతిగా చెప్పిన మాట, దావీదు చెప్పిన మాట, ఆయనను గురించి చెప్పిన మాట, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు.
వీళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు అన్ని ఎందుకు పట్టుకెళ్ళారు? ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయదు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. మనం రెగ్యులర్ గా మనం ప్రసంగాలు చేస్తూ ఉంటాం. 4:13 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటండి? గట్టిగా చెప్పండి. మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ తీసుకొస్తాడండి. ఆమె మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి సజీవులుగా ఉంటే మనం తీసుకెళ్తాడంట. అందులో మనం అందరం వాహనం మేఘ వాహనం ఎక్కి యేసయ్య పట్టణానికి వెళ్ళిపోవాలి. యెరూషలేము, నూతన యెరూషలేముకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మనమందరం ఇక్కడ వారం కాదు, మనమందరం నూతన యెరూషలేముకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, నూతన కళానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. మనది ఇక్కడ రంగాపురం పర్మనెంట్ కాదండి, అమలాపురం పర్మనెంట్ కాదండి, తిరుపతిపాలెం పర్మనెంట్ కాదండి, మధురానగర్ పర్మనెంట్ కాదండి. పర్మనెంట్ ప్లేస్ పరలోకం, పర్మనెంట్ ప్లేస్ నూతన యెరూషలేము. ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ వదిలిని చేర్చుకున్నా చివరికి చేరవలసిన గమ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యమునకు చేరాలంటే నిరీక్షణ గల వారై ముందుకు వెళ్ళాలి. ఏది ఆ నిరీక్షణ? చనిపోయినా కూడా ప్రభుతో ఉంటాం. అది నిరీక్షణ. హల్లెలూయా. భూమి మీద బ్రతికున్నా యేసుతోనే, చనిపోయినా యేసుతోనే. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను. హల్లెలూయా. యేసుతో వెళ్ళిపోవాలి. మన ప్రయాణం ఎవరితో? గట్టిగా మాట్లాడండి తల్లి. యేసుతో. ఈ భర్తతో మీరు ప్రయాణం చేస్తారు, ఈ పిల్లలతో మీరు ప్రయాణం చేస్తారు, లోకంతో మీరు ప్రయాణం చేస్తారు. ప్రాముఖ్యంగా యేసుతో ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఏ ప్రయాణం ఆకూడదు? భర్తతో భార్య, భార్యతో భర్త ప్రయాణం ఆకూడదు, పిల్లలతో తల్లిదండ్రులు, తల్లితో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయాణం ఆకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసయ్యతో మన ప్రయాణం ఆకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలతో ప్రయాణం, వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలతో ప్రయాణం. ఉదయం లేవగానే బంగాళదుంపలు కాయగూరలు ప్యాన్ వేసుకున్నాం, లేకపోతే ఆటో వేసుకున్నాం, లేకపోతే బండి వేసుకున్నాం, సైకిల్ వేసుకున్నాం, వ్యాపారానికి బయలుదేరుతారు. బయలుదేరిన వ్యక్తి మళ్ళా తిరిగి 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 ఇంటికి వస్తారు. ఇంటికి అది ఆయిల్ పర్మనెంట్ కాదు, తిరిగిన ప్రదేశాలన్నీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉన్నది, నూతన యెరూషలేము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు అంటున్నాడు, ఇదిగో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుఃఖపడదు. అంటే ఈ మాట మనం చెప్పేస్తాం కదండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకి ఎందుకు ఏడుపు రాదండి? సర్వసాధారణంగా ఏడిపోతుంది. యేసు ప్రభు వారే రాత్రి చనిపోతే ఏడ్చినప్పుడు మనతో 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఈవెన్ 1 సంవత్సరం లేదా 6 నెలలు మంచి డీపెస్ట్ ఫ్రెండ్షిప్ చేసి మన దగ్గర నుండి దూరం అయిపోతే ఎందుకు ఏడుస్తాం? కానీ దేవుని వాక్యము మనం ఆదరిస్తారు. ఎలా ఆదరిస్తుంది? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడరు, ఏదో రోజు తప్పకుండా చూస్తామనే నిరీక్షణ అనుకుంటారు. వేగంగా ముందుకు వెళ్ళిపోతామా దేవుని బిడ్డలారా? యోహాను సువార్త 11:25 చక్కని మాట రాస్తాడు, పునరుత్థానము జీవము నేనే. ఆయనలో జీవం ఉంది, ఆయనలో పునరుద్ధాన శక్తి ఉంది. ఆమేన్. ఏముంది చెప్పండి గట్టిగా, ఏముంది చెప్పండి గట్టిగా? పునరుద్ధాన శక్తి. ఆ మాట మీరు పలకాలి. ఆయనలో ఏముంది చెప్పండి? పునరుద్ధాన శక్తి. అయ్యా మనకి లేదు ఆ శక్తి, తల్లి ఆ శక్తి మనకి లేదు, కానీ యేసయ్యకు మాత్రమే ఉంది పునరుద్ధాన శక్తి. ఆయన మరలా ప్రారంభ వచనం, మూల వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నా యేసయ్య లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. 3 రోజులు సమాధిలో ఉండి సమాధిని గెలిచిన యేసయ్య, ఆయనను నమ్మిన నేను తప్పనిసరి
మహిమా శరీరం. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదులో నేనే మౌదులో, ఏ మౌదులో నేనే మౌదులో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదులో నేనే మౌదులో, ఏ మౌదులో నేనే, ఏ మౌదులో నేనే మౌదు. చేతులెత్తి చెప్పండి. చెప్పాల్సిన
లేచాడు. ఈ రోజు ఆయన లేచాడండి. ఈ రోజు ఆయన లేచాడండి. చనిపోయి లేచాడండి. సమాధిలో నుండి లేచాడండి. హల్లెలూయా. నేను ముగింపులకు వస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అండి కొరింథీ పత్రికలో అంటాడు 15:50-52, 15:20-23, మొదటి కొరింథీ 15:3-6 వచనాల్లో ఈ వచన భాగాల్లో మనం చూస్తాము. యేసు ప్రభు ప్రథమ ఫలంలో లేచాడు అని ఉంటుంది అక్కడ. ఫస్ట్ ప్రథమ ఫలం అంటే ఏంటి చెప్పండి? మొదట ప్రథమ ఫలం అంటే మొదటి ఎవరు లేచారు? యేసుక్రీస్తు లేచాడు. యేసుక్రీస్తు లేచినట్టుగా మన పితరులు అందరూ కూడా లేస్తారు. అదే నిరీక్షణ. మరి ఫస్ట్ అండి ఏ బలహీనతతో చనిపోయినా లేస్తారు. ఎందుకంటారా? బలహీనత అనేది మన శరీరం, ఆత్మకు కాదు. నేనేం చెప్పాను తెలుసు? లేచిన వారందరూ మహిమా శరీరాన్ని ధరించుకున్నారు. ఈ శరీరం ఉండదు. ఈ శరీరంతో లేవరాడు మహిమా శరీరం. అక్కడ కొరింథీ పత్రికలో మీరు చదవచ్చు, రక్త మాంసములు పరలోక రాజ్యంలో ఉండవని చెప్పాడు ఆ కొరింథీ పత్రిక. మహిమా శరీరమే. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత భూమి మీద వరుసగా చాలా మంది కనిపించాడు. మగ్దలేని మరియ కనిపించాడు. అంటే యాక్చువల్గా యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పాడు, లేచాడు. లేస్తాడని చెప్పిన వాడు లేచాడు కనుక ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది లేస్తాడన్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటే అమ్మాయి దారిలో అమ్మాయి మార్గంలో వాళ్ళు మాట్లాడుకున్నారట. యేసులో ఎత్తనాడు, 3 రోజులు యేసులో ఎత్తనాడు, 3 రోజులు అని మాట్లాడుకుంటుంటే మారు వేషంలో వాళ్ళతో కలిసేవాడండి. ఆ యేసు ప్రభువుని గుర్తుపట్టలేదు అంటాడు. తర్వాత ఏంటి? శిష్యులందరూ ఒక చోట ఉండి లోపలికి వచ్చేసాడు. అప్పుడు తోమా ఏమన్నాడు? నువ్వు నిజంగా యేసువేనా? నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే నన్ను యేసు కాదు, నేను నమ్మనన్నాడు. తోమా ఎస్టీగా వేలు పెట్టాలన్నాడు. తోమా చూడు. అందుకే అక్కడ ఏమన్నా తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి కంటే. మనం చూడకుండా నమ్మాం, విని నమ్మాం, చదివి నమ్మాం. కానీ తోమా దగ్గరుండి చూసి అనుభవించి, హల్లెలూయా, పేతురైనా, యోహానైనా, ఆంద్రేయైనా, తోమా అయినా, కానీ అంత అనుమానంతో ఉన్నా కూడా భారతదేశానికి వచ్చిన శిష్యుల్లో ఒకడైనటువంటి వాడు తోమయ్య. భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది ఎవరు? తోమయ్యే. అసలు తోమని గాయాల్లో వేలు పెట్టి చుట్టేనే అసలు యేసు ప్రభు కాదని అన్నాడు. అలా అన్నవాడే సువార్తను పట్టుకొచ్చాడు భారతదేశాన్ని. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడు తర్వాత 500 మందికి ఆయన కనిపించాడు. మగ్దలేని మరియ కనిపించాడు. అమ్మాయి మార్గంలో నడుచుకుంటూ అందులో ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత 500 మంది కనిపించాడు. తర్వాత ఇంకా ఆఖరికి నేను వస్తున్నాను. గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులుగా నిలబడండి, నేను ఆరోహణమవుతున్నానన్న సందర్భం అపోస్తలుల కార్యక్రమంలో మనకు కనబడుతుంది. ఆయన ఆరోహణమయ్యేను అనే మాట కనబడుతుంది. ఎందుకు అందరికీ కనిపించాడు? మరి తిరిగి లేస్తానని ఆయన కనిపించాడు కదా. మరి చాలా మంది ఏమనుకుంటారు? ఈ పదయ్య గారు చెప్పాడు, 3వ దినం లేస్తానన్నాడు, యూదుకు రాజు అన్నాడు, దేవుడు అన్నాడు, సజీవుడైన యేసయ్య తండ్రి కుమారుడు అన్నాడు, నేను అద్భుతాలు చేస్తానన్నాడు, నేను చచ్చిపోతాను 3వ దినం లేస్తానన్నాడు, లేచాడు లేదు, లేస్తానన్నాడు, లేవలేదని చెప్తారుగా మనుషులు. ఏముంది నాలుక ఎట్లా కావాలంటే అట్లా మారుస్తారు. అందుకని ఆయన ఏం చేశాడు? ఫస్ట్ మగ్దలేని వారికి మాటలో కనిపించాడు, తర్వాత 500 మంది కనిపించాడు, శిష్యులు కనిపించాడు, 4 పర్యాయాలు అనేకమైన ప్రాంతాలు కనబడి ఆఖరి మెసేజ్ ఏంటో తెలుసా? నేను ఎలాగైతే ఆరోహణం అవుతున్నాను అలాగే మళ్ళీ తిరిగి వస్తాను. అదే ఆయన భూమి మీద చివరి సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అలా చూస్తూ ఉండగా సందేశాన్ని ఇచ్చి ఆయన ఆరోహణం అయిపోయాడు. అక్కడ ఒక మనిషి చెప్తాడు, దేవుడు చెప్తాడు, ఇదిగో ఎందుకు అలా మీరు పైకి చూస్తున్నారు? యేసుక్రీస్తు ఎలాగైతే వెళ్ళాడో అలాగే మళ్ళా తిరిగి రాబోతా ఉన్నాడు. అంతవరకు మీరు యోదయ, గలిలయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పాడు. వాళ్ళు ఎన్ని మేడగదిలో వెయిట్ చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేస్తారు.
పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. వారు మేడగదిలో ఆరాధిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, కొనియాడుతూ ఉండగా అకస్మాత్తుగా బలముగా వీచువంటి ఒక గొప్ప శబ్దం, గాలి వారు కూర్చున్న ఇల్లంతా నిండిందంట. ఒక్కొక్కరి మీదకి అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా వచ్చాయి. వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వారు పొందారు. వారు పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ నుండి వారు శ్రద్ధ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఇదే ముగింపు. యేసు ప్రభు ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడు. వచ్చే వరకు మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే శూర కార్యాలు చేయగలుగుతాం. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనము పాపము జోలికి వెళ్ళం. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఇదిగో అనవసరమైన వాటి దగ్గరికి మనం వెళ్ళం. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే అనవసరమైన ఆలోచనలు మన దగ్గరికి రావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పటికీ వారి జీవితాల్లో మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు కాదు. మన దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు ఆకాశములకు. ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగే తిరిగి వస్తాడు. యేసు రాకడ వరకు ఎదురు చూసిన వారిగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మనం ముందుకు కొనసాగాలి. క్లారిటీ మీకు ఇచ్చి ముగిస్తాను. ఇది నిజమేనండి. పాత నిబంధనలో దేవుడు అన్నారు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అన్నారు. ఇప్పుడు ప్రస్తుత యుగంలో పరిశుద్ధాత్ముడు అన్నారు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా పాస్టర్ గారు మనకి అంటే? ముగ్గురు దేవుళ్ళు మనకు లేరు. ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మరి ఎందుకు తండ్రి, ఎందుకు కుమారుడు, ఎందుకు పరిశుద్ధాత్మ? పాత నిబంధన కాలంలో, ప్రారంభ కాలంలో ఆయన తండ్రిగా ఆయన మనల్ని నడిపించాడు. రెండవది, నూతన నిబంధన కాలంలో దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఏం చెప్పాలి ప్రజలకని చెప్పడానికి ఇదిగో దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడిని స్వస్థతలు చేస్తాడు, దేవుడిని అద్భుతాలు చేస్తాడు, ఇదిగో చచ్చిపోయిన వారిని ఎలా లేపుతాడు అని చెప్పడానికి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. మరి వెళ్ళిపోయిన ఆయన మళ్ళా పరిశుద్ధాత్మని పంపించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయిన మళ్ళా రెండో రాకడలో ఎలా వెళ్ళాడో అలాగే వచ్చేస్తాడా? అంతవరకు మరి మీతో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నేను సత్యంలో నడిపించాను, ఆయన సర్వ సత్యంలో నడిపిస్తాడు అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే, 3 వేరు వేరుగా ఆయా కాలంలో ఆయా సందర్భాల్లో అలాగే పనిచేశారు.